ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక రెసిపీ చేయబోతున్నాను, కప్ కేక్స్. ఇది నా ఓన్ రెసిపీ. మీరు ఎవరైనా ట్రై చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ ద రెసిపీ. ఇప్పుడైతే ఫస్ట్ మనము వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి, తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ నేనైతే బటర్ తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి క్వాంటిటీకి తగినట్టు కర్డ్ తీసుకోండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్, పఫీనెస్ కోసం. గైస్, నేను షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఈజీగా మెల్ట్ అయిపోద్ది. అప్పుడు ఇదిగోండి, తగినట్టు యాడ్ చేసుకోండి. నాకు షుగర్ ఎక్కువ వద్దు, సో నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా విస్క్ చేసుకోవాలి. కర్డ్ మిగిలిపోయింది, దీన్ని ఎందుకు వదిలేము, దీన్ని కూడా వేసేద్దాం. బాగా మిక్స్ చేయండి. గైస్, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మనం బ్యాటర్ మిక్స్ చేసుకునే ముందే ఇది ప్రీ హీట్కి పెట్టుకోవాలి. ఒకటి మీరు ఎన్ని పెట్టుకున్నారు కప్ కేక్స్, దాని సైజ్ బట్టి పెట్టుకోవాలి. నేనైతే పెద్ద ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం, పదండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడానికి నేనైతే ఒక చన్నీ పెట్టుకున్నాను. దాంట్లోకి మనం మైదా వేసుకోవాలి. తర్వాత మనం చాక్లెట్ కప్ కేక్స్ చేసుకుంటున్నాం కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా చాలా మెయిన్ అనమాట, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వీటిని మనం మంచిగా చన్నీ చేసుకోవాలి. లమ్స్ లేకుండా ఉంటాయి మనం బ్యాటర్ కలిపినప్పుడు. ఫినిష్ అయిపోయింది గైస్. ఇప్పుడు వీటిని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. సో గైస్, నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టము, కుకింగ్ కూడా. మా మమ్మీ దగ్గర ఈ సమ్మర్లో నేను నేర్చుకుంటాను. అది నేర్చుకునేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మనం బ్యాలెన్స్ చేయడానికి మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అంతా ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం చేసుకొని మనం కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. కప్ కేక్స్ చేయడం చాలా ఈజీ గైస్. మన ప్రాసెస్ ఒకటి తెలిస్తే సరిపోతుంది, ఇంకా దాన్ని వేసే క్వాంటిటీ కూడా తెలియాలి. ఇంకొంచెం మిల్క్ వేసుకున్నాను నేను. మీరు ఎన్ని కప్ కేక్స్ చేస్తున్నారో ఆ క్వాంటిటీ బట్టి మీరు బ్యాటర్ మిక్స్ చేసుకోండి. నేను అన్నీ 1 కప్, హాఫ్ కప్ అలా వేసుకున్నాను. లాస్ట్లో మీకు అన్ని మెజర్మెంట్స్ కూడా చెప్తాను. గైస్, ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీరు కూడా ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇదే టైంలో మనం షుగర్ కూడా చెక్ చేసుకొని తక్కువైతే తక్కువ, ఎక్కువైతే వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని కప్ కేక్స్ మౌల్డ్స్లో వేసేసుకున్నాం. గైస్, ఇలా ఒక సిలికాన్ మౌల్డ్స్ తీసుకున్నాను. దాంట్లో మనం ఇలా పేపర్ ప్లేస్ చేసుకొని దీంట్లో బ్యాటర్ వేసుకుందాం. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇవి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మిడిల్లో మనం ఇలా డైరీ మిల్క్ బైట్స్ వేసుకుందాం, చాకోలావా కప్ కేక్స్ లాగా. ఇప్పుడు దానిపైన ఇంకొక లేయర్ వేసుకోవాలి. టోటల్ మనం 3 లేయర్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఇలాగా అన్నీ ఫిల్ చేసుకుందాం. అన్నిటిలోని బ్యాటర్ని అయితే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా దీన్ని ప్లేస్ చేసుకోవాలి. గైస్, ఇప్పుడైతే మనం వీటన్నిటిని ఇలా ప్యాన్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడు వీటికి క్యాప్ పెట్టేసుకొని టైం చూసుకొని
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని మనం చెక్ చేసుకోవాలి టూత్పిక్ పెట్టుకొని. ఒకవేళ లోపల ఇంకా బ్యాటర్ కుక్ అవ్వలేదు అంటే ఇంకొంచెంసేపు ఉంచుకోవాలి. కుక్ అయిపోయింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, మనం ఇలా అయిన తర్వాత కలుద్దాం మళ్ళీ. బై గైస్, మళ్ళీ మీకోసం వచ్చేసాను. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని మనం చెక్ చేద్దాం. మిల్కీ గార్డ్ కూడా వచ్చాడు మీకోసం. ఫాస్ట్. ఓకే, మిల్కీ గార్డ్ చెక్ చేశాడు, బాగుందంట. ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం బయటకు. గైస్ చూడండి గైస్, ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇలా సింపుల్గా మనం కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ అదంతా ఎలా వచ్చిందో చెప్పండి. మంచి అరోమా వస్తుంది. మిల్కీ గార్డ్ కూడా అలర్ట్ అయిపోయాడు అనమాట. కానీ వీడికి దీంట్లో చిన్న పీస్ కూడా ఇవ్వకూడదు. సో మనం ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. అలాగొక 4 ప్లేట్లో పెట్టుకొని నోట్లో పెట్టగానే కరిగిపోతే ఎంత బాగుంటుంది గైస్. ఈ షేప్ అవుట్ అయిపోయింది, పెద్దగా పట్టించుకోండి. ఇవేంటండి ఇలా అయిపోయి? అలాంటివి పెద్దగా పట్టించుకోకూడదు మామ్. టెస్ట్ చేశారు కదండి కుక్ అయిందో లేదో. మామ్ మీరు నిజాలన్నీ బయట చెప్పేస్తారు. సో ఇప్పుడు మనం ఇది తింటే టంగ్ బయటకు వచ్చి దీంట్లో పడిపోద్ది. సో కొంచెంసేపు తర్వాత తిన్నాం గైస్. మీకోసం మాత్రమే వేడిగా కాలుతుంది, బట్ చూపిస్తా. దీంట్లో నుండి ఇలా తీసి ఇప్పుడు దీన్ని మనం ఇలా బ్రేక్ చేస్తే అసలు కాలట్లేదు. చూడండి ఎంత బాగుంది కదా. కాలుతుంది గైస్. గైస్ మీ ప్రేమకి వేడి అట్టొస్తుంది. సో స్పూన్తో చేద్దాం. వావ్, అస్సలు కాలట్లేదు గైస్. చూడండి ఎంత ఫ్లఫీగా బాగుందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. కాలుతుంది గైస్. చాలా ఫ్లఫీగా భలే వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మనం ఫస్ట్ తినాలి. ఎందుకు గైస్ కాలిపోతున్నా తినేయడం కక్కుర్తి అంటారు దాన్ని. నిజం చెప్పాలి, నువ్వు చేసుకున్నావు అని చెప్పి బాగున్నాయి అనకూడదు. నిజంగా బాగున్నాయి, బట్ షుగర్ నేను తక్కువ వేసాను కాబట్టి షుగర్ కొంచెం తక్కువైంది. కానీ అదే బెస్ట్ అనమాట, ఎక్కువ షుగర్ తింటే మనకి. సో ఇలాగ మీరు కూడా కప్ కేక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో మన ఛానల్లో కుకింగ్ వీడియో అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డిఐవై ఏంటి అలాంటివి మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, అది చేసేద్దాం. చూడండి మా మిల్కీ అయితే మీ అందరికీ బాయ్ చెప్పడానికి వచ్చేసాడు. బాయ్ గైస్, బాయ్. సో బాయ్ ఫర్ నౌ.